ఏపీలో వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పుడు తాజాగా ఇద్దరు ఎంపీలు అంటే రాజ్యసభ ఎంపీలు ఇద్దరు రాజీనామా చేయటం, అంటే రాజ్యసభ సభ్యత్వంతో పాటు పార్టీకి కూడా రాజీనామా చేయటం అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. దాంతో పాటుగా ఒక ఎమ్మెల్సీ కూడా తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. అంటే ఇదంతా కూడా చూస్తుంటే భవిష్యత్తులో పూర్తి స్థాయిలో వైసీపీకి దెబ్బ తగిలే పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మోపిదేవి వెంకటరమణ, తరువాత బీదా మస్తాన్ రావు, ఈ ఇద్దరు కూడా తమ రాజ్యసభ సభ్యత్వాలకి రాజీనామా చేశారు. దాంతో పాటుగా పార్టీకి కూడా విడిచారు. అయితే ఇక్కడ మోపిదేవి వెంకటరమణ క్లియర్ కట్గా తాను నాకు రాజ్యసభ సభ్యత్వం ఇష్టం లేకపోయినా కూడా ఇచ్చారు అని చెప్తూనే తాను తెలుగుదేశంతో టచ్లో ఉన్నాను, తెలుగుదేశం పార్టీలో చేరతాను అనేది అయితే స్పష్టంగా మోపిదేవి వెంకటరమణ ప్రకటించారు. అయితే బీదా మస్తాన్ రావు మాత్రం ఇంకా తన భవిష్యత్ కార్యాచరణని ఇంకా నిర్ణయించుకోలేదు అంటూనే పార్టీకి మాత్రం వైసీపీకి రాజీనామా చేస్తున్నాను అనేది అయితే స్పష్టం చేశారు. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో వైసీపీ శ్రేణులు అంటే జగన్ లాంటి సీనియర్స్ అధినేతగా స్పందించకున్నా కూడా మిగతా వాళ్ళు కొంతమంది, అంటే ఇక్కడ మిగతా సీనియర్ నేతలంతా కొంతమంది దీన్ని తప్పు పడుతున్నా కూడా అవకాశాల కోసం వాళ్ళంతా మిగతా పార్టీ మారి అధికారం కోసం ప్రయత్నిస్తున్నారు. వాళ్ళకి రాజకీయ చరిత్ర ఉండదు అనేది అయితే అంబటి రాంబాబు లాంటి వాళ్ళు చేస్తున్న వ్యాఖ్య. ఏదేమైనా సరే వైసీపీకి అయితే ఇప్పుడు షాకుల మీద షాకులు తగిలే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా ఇప్పటికే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. అయితే ఇక్కడ వాళ్ళంతా కూడా ఈ రాజీనామా చేసిన వాళ్ళంతా కూడా తెలుగుదేశంలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు అనే ఒక చర్చ నడుస్తోంది. అయితే దీంట్లో ఈ తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కీలకమైన ప్రకటన చేయటం జరిగింది. ఎవరైనా సరే తమ పార్టీలో చేరాలనుకుంటే వాళ్ళు మిగతా పార్టీకి పదవులకి రాజీనామా చేసి రావాలి అనే ఒక కండిషన్ అయితే చంద్రబాబు నాయుడు అప్లై చేయడం జరిగింది. దాంతో పాటుగా వాళ్ళ యొక్క చరిత్ర ఆధారంగా, అంటే రాజకీయ ఏదైతే ఉందో వాళ్ళ వ్యక్తిగత చరిత్ర, తర్వాత ఈ రాజకీయంగా వాళ్ళు నడుచుకున్న తీరు, వీటిని ఆధారంగానే తమ పార్టీలోకి చేర్చుకుంటాము అనేది అయితే కీలకమైన వ్యాఖ్యలు అయితే చేయటం జరిగింది. ఎందుకంటే స్థానికంగా కూడా ఇబ్బందులు రాకుండా పార్టీలో చేర్చుకున్నా కూడా మిగతా వాళ్ళతో, అంటే ఇప్పటికే తెలుగుదేశం ఉన్న లీడర్స్తో కలుపుకొని పోగలిగే వాళ్ళనే మొత్తం కూడా వైసీపీ నుంచి తీసుకుంటాము అనే ఒక సంకేతాలు అయితే ఇవ్వటం జరిగింది. అయితే ఇక్కడ పోతుల సునీత టీడీపీలోకి వస్తుంది అనే నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకించారు. అలాంటి వాళ్ళని, పోతుల సునీత లాంటి వాళ్ళని పార్టీలో చేర్చుకోవద్దు అనేదైతే ఇప్పటికే అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది. అయితే ఇక్కడ చూసినట్టయితే పోతుల సునీత వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా కూడా ఉన్నారు, ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. ఇంకా అంటే వైసీపీ వాణిని వినిపించటంలో ఆమె కీలకంగా కూడా మహిళా వాణిని వినిపించడంలో అయితే కీలకంగా పనిచేశారు. అలాంటి ఒక వ్యక్తిని వైసీపీ నుంచి పదవిని కూడా, ఎమ్మెల్సీ పదవిని వదులుకొని టీడీపీలోకి వస్తుంటే అలాంటి అవకాశాన్ని టీడీపీ చేజార్చుకుంటుంది అనేది కూడా ఇక్కడ ఒక చర్చ నడుస్తోంది. ఏదేమైనా సరే ప్రస్తుతం వైసీపీ నాయకులైతే ఒక్కొక్కరుగా ఇప్పుడు జిల్లాల వారీగా జెడ్పీల్లో, జిల్లా పరిషత్తుల్లో, తరువాత మున్సిపాలిటీల్లో అయితే అందరూ కూడా టీడీపీ బాట పట్టే పరిస్థితే కనిపిస్తుంది. దాంతో పాటుగా ఇప్పుడు అంటే ఉన్న వైసీపీకి ఉన్న 11 మంది రాజ్యసభ సభ్యులు, 11 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఈ 11 మంది కూడా ఎమ్మెల్సీలు కానీ ఇటు రాజ్యసభ సభ్యులు కానీ వీళ్ళందరూ కూడా, అంటే ఇప్పటికే కూడా రాజ్యసభ సభ్యుల్లో 2 రాజీనామా చేసేశారు. ఇంకా కొంతమంది లైన్లో ఉన్నారు. 7-8 మంది రాజ్యసభ సభ్యులు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు అనే ఒక ప్రచారం అయితే పేర్లతో సహా ప్రచారం జరుగుతోంది. అక్కడ చూసినట్టయితే దీంట్లో అంటే వాళ్ళని ఏ విధంగా టీడీపీలోకి వస్తారా, లేకపోతే జనసేనలోకి వెళ్తారా, లేకపోతే బీజేపీలోకి వెళ్తారా, ఇవన్నీ కూడా తెలవకున్నా కూడా వైసీపీని వేడటానికి మాత్రం వాళ్ళంతా కూడా సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది.
వైసీపీ రాజ్యసభ ఎంపీ కీలక నేత విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు కూడా తన పార్టీ మారటం లేదు అనే చెప్పుకోవాల్సిన పరిస్థితి. అంటే అంత ప్రచారం అయితే ప్రస్తుతం జరుగుతోంది. ఏదేమైనా సరే మోపిదేవి వెంకటరమణకి 2026 వరకు టైం ఉంది రాజ్యసభ సభ్యత్వానికి. అదేవిధంగా బీదా మస్తాన్ రావుకి మొత్తం కూడా 28 దాకా టైం ఉంది. అయినా కూడా వాళ్ళు పార్టీని రాజ్యసభ సభ్యత్వాన్ని వీడి తెలుగుదేశం పార్టీలో చేరటానికైతే ఇంచుమించు కూడా సిద్ధమైపోయారు. ఏదేమైనా తాజా పరిణామాలు వైసీపీకి షాక్ని గురిచేసే విషయంగా చెప్పొచ్చు. అయితే దీంట్లో వైసీపీ అధినేత జగన్ ఏ విధంగా స్పందిస్తారు, లేకపోతే దీన్ని ఈ మిగతా ఎంపీలు కూడా చేజారిపోకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది అయితే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.